దైవమర్మములు అక్టోబర్ 18. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? అబ్రహామునకు దేవుడు 10 పర్యాయములు ప్రత్యక్షమైనట్టుగానే పునరుత్థానమునకు పిమ్మట 10 పర్యాయములు ప్రభువు శిష్యులకు ప్రత్యక్షమాయను. మొదట ఆయన సమాధి నొద్ద మరియకు ప్రత్యక్షమాయను. తరువాత అచ్చటి మనుషులకు, పేతురునకు, ఎమ్మాయికు పోవచ్చున్న శిష్యులకు, ఆ సాయంకాలమున పైగదిలోనున్న శిష్యులకందరికీ కనబడెను. పిమ్మట 500 మందికి, యాకోబునకు, తోమాకు గలిలయ సముద్రమునొద్ద, చివరిగా ఆయన పరలోకమునకు ఆరోహణమైనప్పుడు బేతనియ యొద్ద కనబడెను. ఈస్టర్ దినమున 5 ప్రత్యక్షతలు, ఆరోహణ దినమునకు ముందు మరి 5 ప్రత్యక్షతలు, పునరుత్థాన శక్తి యొక్క 10 అంతల మర్మమచ్చటనున్నది. అబ్రహామునకు కలిగిన దేవుని ప్రత్యక్షతను మరియు శిష్యులకు కలిగిన ప్రభు యొక్క ప్రత్యక్షతలను చేర్చి పట్టించిన ఎడల చాలా సహాయకరముగా నుండును. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్పాను. నేను సర్వశక్తి గల దేవుడను. దేవుని బలమైన శక్తిని అబ్రహామును అనుభవింపజేయుటకు ఆయనట్లు చెప్పాను. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఆయన సమస్తమును చేయగలడు. ప్రేమ కనికరములు గల దేవుడు క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తిని అనుభవించి కలిగే విశ్వాసమును కలిగి ఉండవాలని కోరుచున్నాడు. దేవుడు, నీలో నా శక్తిని పోయబోచున్నాను అని చెప్పినట్లుండెను. 2:6 వచనములు. అబ్రహాము ఒక కుమారుని కొరకే అడుగుచుండెను. కానీ దేవుడు అతనితో, నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించెదను. రాజులను నీలో నుండి వచ్చెదరు అని చెప్పాను. ఈ అనుభవం లేకుండిన ఎడల అతని కొరకు దేవుని హృదయములో ఏమి ఉన్నదో అబ్రహాము ఎన్నడూనూ ఎరుగకపోయి ఉండెను. అదే రీతిగా మన శ్రమలలో దేవుడు మన ఎడల తన హృదయములో ఏమి కలిగి ఉన్నాడో, ఎంత అధికముగా మనకు అనుగ్రహించగోరుచున్నాడో తెలుసుకొనలేము. విశ్వాసము ద్వారానే మన ఆశీర్వాదములను గుర్తించగలం. అపవాది మన విశ్వాసమును బలహీనపరచవలనని పదే ప్రయత్నించును. దేవుని నమ్ముటకు బదులుగా ప్రతి విషయమునకు మనుషుల వైపు చూచుచుందుము. అందువలననే ప్రతి స్థలమునందు దైవ సేవకులు శ్రమపడుట చూచుచున్నాం. దైవ సేవకులు సర్వశక్తి గల దేవుని గురించి వారి బోధలను చెప్పినను భిక్షమెత్తుటలో వారు ఎక్కువ సమయం గడుపుచున్నట్లు కనుగొందుము.